మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయిన మన దేవుని యొక్క నామంలో ఆదివారం ఉదయం ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు దినమున మనందరం కూడా ఈ విధంగా కలుసుకొని ఆయన యొక్క మాటలను ధ్యానం చేయడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవుని ఆరాధించడానికి ఏ రోజైతే ఏంటి అని కొందరు అంటూ ఉంటారు. ఆది సంఘం, దేవుని యొక్క సంఘం మనం అపొస్తలుల కార్యముల గ్రంథంలో చూసినట్లయితే ఆదివారమున వారు సమాజంగా కూడుకునేవారు అని 20వ అధ్యాయం 7వ వచనం మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా అపొస్తలుడు పౌలు యొక్క రెఫరెన్స్ని బట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో కూడా ఈ విషయాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అలాగే ఇట్స్ నాట్ క్లియర్ బట్ ఇట్ ఈస్ రెఫరెన్స్ టు ద లార్డ్స్ డే. అది ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో 10వ వచనంలో ప్రభువు దినమందు వశుడనై ఉండగా అని అపొస్తలుడు జాన్ అంటూ ఉన్నాడు. సో ఈ విధంగా దేవుని యొక్క వీడులైనటువంటి వారు ఆదివారమున దేవుని యొక్క సన్నిధిలో కూడుకోవడం అనేది న్యూ టెస్టమెంట్ ఆనవాయితీ. కొందరు శుక్రవారం కలుసుకుంటే మంచిది అని, అంటే వాళ్ళకి సెలవు వచ్చింది కాబట్టి శుక్రవారం, అంటే మనకి ఎప్పుడు ఈజీగా ఉంటే అప్పుడు. కొందరేమో వేరు డాక్టరిన్స్ని బట్టి శనివారం కలుసుకోవడము, ఈ విధంగా మనకు అనేకమైనటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ నిజమైన దేవుని బిడ్డలు ఆదివారమున ప్రభు దినమున దేవుని యొక్క సన్నిధిలో ఆయన పరిశుద్ధులతో కలిసి ఆరాధించడానికి సమాజంగా కూడుకోవాలి. ఈ విధంగా సమాజంగా కూడుకోవడం చాలామంది మానేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకున్నటువంటి ఈ ఆన్లైన్ ఫెసిలిటీని బట్టి మనం ఈరోజు దేవుని సన్నిధిలోనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి దేవుని సన్నిధిని అనుభవించుదాము అని అనుకుంటూ ఉంటారు. కానీ కొందరు మానుకుంటున్నట్టుగా సమాజంగా కూడుకొనుట మానకూడదు అని అపొస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. అయితే ఇంకా కొంతమందికి ఏ సంఘానికి వెళ్ళాలి అనేది కొందరికి డౌట్ ఉంటుంది. అయితే దేవుని యొక్క వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథమును, లేఖనములను ఉన్నది ఉన్నట్టుగా బోధించే ఏ సంఘమునకైనా సరే వెళ్ళవచ్చు. ఇదంతా కూడా సార్వత్రిక సంఘం. సంఘం అంటే నీది నాది కాదు, ఇంకెవరిదో కాదు. ఒకవేళ సంఘం నాకు ఎవరైనా నేనే అధిపతిని అని అనుకుంటే అది చాలా పొరపాటైన అభిప్రాయం. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువు కనుక ఆ యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించడానికి, క్రీస్తు ప్రభువును నిజంగా ప్రకటించే సంఘం నాకు మీరు వెళ్ళవచ్చు. దీనిని పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ప్రకారంగా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ సంఘంలో ఉన్నటువంటి క్వాలిటీస్ని పరిశీలన చేసి దానిని బట్టి ఆత్మీయ శ్రేయస్సు మాకు ఇక్కడ కలుగుతుంది అని అనుకున్న ప్రతి సంఘం కూడా దేవుని యొక్క సంఘమే. అక్కడికి మీరు వెళ్ళవచ్చు. సో డోంట్ గివ్ వే టు కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పే ఇంట్లో ఉండేదానికన్నా ఒక మంచి సంఘమును, దైవ భక్తి కలిగినటువంటి పాస్టర్ ఉన్న సంఘమును, కల్పనా కథలు కాకుండా దురద చెవులను దురద తీర్చే విధంగా బోధించే బోధకులు ఉన్న సంఘం నాకు కాకుండా నిజమైన దేవుని సంఘం నాకు వెళ్ళవచ్చు. ముందుగా మనం ప్రార్థించుకుందాము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయమును మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు యేసుక్రీస్తు ప్రభు జాన్కి పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు 7 సంఘముల దూతలకు కొన్ని ఎపిసిల్స్ని 7 ఎపిసిల్స్ని వ్రాయమని చెప్పారు. ఆ మొదటి సంఘం ఎఫెసీ సంఘం నాకు రాస్తున్న పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం.
ఈ సంఘంలో గుడ్ క్వాలిటీస్ని ఫస్ట్ చెప్పిన తర్వాత ఆయనను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది. అదేంటి అంటే నీవు మొదటి ప్రేమను వదిలితివి అని చెప్తూ దేవుడు ఒక యాక్యూజేషన్ని ఎఫీషియన్ చర్చ్ మీద మోపుతున్నారు. 4వ వచనం వరకు మనం ఇప్పటి వరకు ధ్యానం చేసాము. 5వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేశంలో ఎంతకాలం ఈ ఆదివారం ఆరాధన చేసుకోవడానికి అవకాశం ఉంటుందో, చట్టములు ఏ విధంగా మారుతాయో మాకైతే తెలియదు. కానీ సర్వలోకమునకు అధిపతివైన మీరు ప్రభువా, మీ పరిపాలనలో మేమున్నాము కనుక భూ సంబంధమైన పరిపాలకులు ఏమి చేసినప్పటికీ కూడా క్రైస్తవ సంఘమును ఏమీ చేయలేరు, టచ్ చేయలేరు అన్న విషయాన్ని మేము నమ్ముచూ ఉన్నాము. ఒకవేళ సంఘం కూడుకోవడానికి ముందు ఏమైనా ఆటంకాలు కలిగినప్పటికీ కూడా మీ ఆజ్ఞానుసారంగా ప్రభు దినమున పరిశుద్ధులంగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించే ధైర్యము మాకందరికీ కూడా అనుగ్రహించండి. ఈరోజు మీ సన్నిధిలో మేము ధ్యానించబోతున్న ఈ వాక్య భాగంను మీ చేతులకు అప్పగిస్తున్నాము. మా హృదయములను తెరచి మా హృదయములలోనికి నీ వాక్యము ప్రభువా చొచ్చుకొని పోవునట్లుగా చేసి మా అంతరంగములను పరిశీలన చేసి పరిశోధించి పరీక్షించి మీకు ఆయాసకరమైనటువంటి రీతిలో మేము ఎక్కడ ప్రవర్తిస్తున్నామో వాటన్నింటినీ కూడా మీ పాదముల చెంతకు తీసుకొని వచ్చి మీ ద్వారా జయించగలగడానికి జయ జీవితమును మేము జీవించున్నట్లుగా మాకు మా ప్రియులకు సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వెల్కమ్ టు ద మెడిటేషన్ ఆఫ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథమును మనం ధ్యానం చేస్తున్నాము గత కొద్ది ఆదివారాలుగా. ఈరోజు కూడా మనం ప్రకటన గ్రంథంలో ఎక్కడైతే ఆపామో అక్కడ నుంచి ధ్యానం చేయడానికి మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకుందాము. ఇక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి మాట 4వ వచనంలో, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. సో ఈ సంఘం యొక్క స్థితిని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ఎఫీషియన్ చర్చ్కి. మొదటి ప్రేమ పోగొట్టుకోవడం కాదు, మొదటి ప్రేమ విడిచిపెట్టింది అని. పోగొట్టుకుంటే దానిని మనం కనుగొనవచ్చు, కానీ విడిచిపెట్టిన దానిని ఎక్కడ విడిచిపెట్టామో అది మనం కనుక్కోవచ్చు. వీ కెన్ ఐడెంటిఫై వేర్ వీ హ్యావ్ లెఫ్ట్ ఇట్, బట్ ఇఫ్ వీ లూజ్ ఇట్ వీ కెనాట్ ఫైండ్ ఇట్ బికాజ్ వీ డోంట్ నో వేర్ వీ హ్యావ్ లాస్ట్ ఇట్. అందుకని మొదటి ప్రేమను ఏ పాయింట్ దగ్గర విడిచిపెట్టావో అక్కడి నుంచి నీవు వెళ్ళి సరి చేసుకోవాలి అని చెప్తున్నాడు. సో ఇక్కడ సంఘ స్థితిని గూర్చిన ప్రకటన 4వ వచనంలో మనం చదువుకుంటున్నాం. అయినను బట్ మొదట నీకుండిన ప్రేమను వదిలితివి అని నీ మీద ఒక అభియోగాన్ని, తప్పుని మోపుతున్నాను. ఇది ఎఫీషియన్ చర్చ్ బయట నుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది. బయట నుంచి చూసిన వారికి ఎంత భక్తి కలిగిన సంఘం ఏది కూడా లేదు అని ఇప్పుడు మనకు కనిపిస్తున్న అనేక సంఘముల వలె ఉంది వాటి యొక్క పరిస్థితి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో 8వ వచనంలో, ధర్మశాస్త్ర ఉపదేశకులు నన్ను ఎరుగరు అని చెప్తూ ఉన్నాడు. ధర్మశాస్త్ర ఉపదేశం చేస్తున్నటువంటి వారు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుని ఎరుగని వారిగా ఉంటున్నారు. అలాగే ఈ దినాలలో కూడా ఉపదేశం చేసే పాస్టర్స్ దేవుని ఎరిగిన వారిగా ఉండకుండానే దేవుని గురించినటువంటి మాటలు చెప్తూ ఉన్నారు. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్తలో చెప్పారు కదా, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా అని చెప్తే
ఎవరు మీరు, నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని నేను వారితో చెప్తాను అని యేసు ప్రభు అంటున్నారే. దిస్ ఈజ్ అ వెరీ సీరియస్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఇంతకంటే అత్యంత దారుణమైన విషయం, ప్రమాదకరమైన విషయం సంఘమును గురించి చెప్పడం అనేది ఇంకా ఏది కూడా ఉండదు. ఇదే అత్యంత దారుణమైనటువంటి విషయం. సో ఇఫ్ జీసస్ నెవర్ నో us, we couldn't have truly known him. యేసు ప్రభువే మనలను ఎరగను అని చెప్తుంటే మనం ఆయనను నిజంగా ఎరిగి ఉండలేదు అనే విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ఈ ఎఫిషియన్ చర్చ్ ఒక డాక్ట్రినల్లీ ప్యూర్ చర్చ్ అయినప్పటికీ కూడా వీరి యొక్క పరిస్థితులను బట్టి వీరి యొక్క హృదయములు దేవుని యొద్ద నుండి తొలగిపోయాయి, దేవుని యొద్ద నుంచి తొలగిపోయాయి. అందుచేత దీని యొక్క ఫోకస్ని పోగొట్టుకుంది. ఇట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ఫోకస్. వారు యేసు ప్రభువుని చూడటం మానేసి యేసు ప్రభు నామం కోసం పనులు చేయడానికి దృష్టి సారిస్తున్నారు. అంటే ఇది ఒక విగ్రహారాధనకు తార్కాణంగా ఉంటుంది. అందుకే వీరి యొక్క పరిస్థితి ఏంటి అనేది సాతానుడు చాలాసార్లు మన పరిస్థితి ఏంటి అనేది మనకే అర్థం కాని విధంగా కన్ఫ్యూజన్లో పెట్టేస్తాడు. సులువుగా చిక్కులు పెట్టు సాతానుని యొక్క శోధనలో మనం పడిపోకూడదు. ఈ సులువుగా చిక్కులు పెట్టేస్తే సాతానుడు దానిని మనం సాతాను యొక్క తంత్రములను ఎరిగిన వారంగా ఉండాలి. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారికి సాతాను యొక్క తంత్రములు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. అంటే ఇఫ్ వీఆర్ స్పిరిచువల్లీ అవేక్, ఆత్మీయంగా మనం మెలకువగలిగిన వారంగా ఉంటే, నిద్రపోతూ ఉంటే మనం ఎరగలేము. శాంసన్ వాజ్ స్లీపింగ్, నిద్రపోతూ ఉన్నాడు. ఆ డిలైలా దగ్గరకు వెళ్ళాడు. డిలైలా అతనిని బాగా విసిగిస్తూ ఉంటే ఆమెకి ఈ విషయం చెప్పేశాడు. సీక్రెట్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్ని చెప్పేసి చక్కగా ఆమె ఒళ్ళో పడుకొని ఉన్నాడు, నిద్రపోతున్నాడు. అంటే ఆత్మీయంగా నిద్రించే స్థితిలో ఉన్నాడు, మెలకువలేదు. ఏం చేసింది? నున్నగా క్షౌరం చేసేసింది. సాతానుని యొక్క తంత్రాలు, వాని యొక్క క్రియలు ఇదే విధంగా ఉంటాయి. నున్నగా గుండు చేసేస్తాడు. అప్పుడు మనకు ఇంకా దేవుని యొక్క శక్తిని పుంజుకొని మరలా లేవాలి. ఇదిగో ఫిలిస్టీన్స్ వస్తున్నారు, లే శాంసన్ అంటే he was unable to wake up because he lost his spiritual strength. సో అటువంటి ఆత్మీయ దయనీయ స్థితిలో గనక మనం ఉన్నట్లయితే మనం అసలు విషయాన్ని గ్రహించలేం. అలాగా సాతానుడు మనలను జయించేస్తాడు. సాతాను దగ్గర మనలను ఓడిపోవడానికి దేవుడు రక్షించలేదు. సాతాను తలను చితగా ద్రొక్కున్నట్లుగా చేయడానికి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు రెస్టరేషన్ అవసరం. ఒక పరిస్థితిలో మనం పడిపోయాము అని తెలుసుకున్నప్పుడు ఆ పడిపోయిన స్థితిలో నుంచి మనం రెస్టోర్ అయ్యి పునరుద్ధరణ చెంది తిరిగి దేవుని దగ్గరకు రావాల్సి ఉంటుంది. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన కృప. సో ద ఫస్ట్ స్టెప్ ఈజ్ రిమెంబర్. ఇక్కడ చూడండి, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రాడిగల్ సన్ ఉన్నాడు, తప్పిపోయిన కుమారుడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో చూడొచ్చు. 15:15లో పందుల్ని మేపుతూ ఉన్నాడు. హీ వాజ్ ఇన్ ద పిగ్ పెన్. పందులు మేపే పొలంలో ఉండి అప్పుడు హీ వాజ్ థింకింగ్ అబౌట్ ద సిచ్యువేషన్ ఇన్ హిస్ ఫాదర్స్ హోమ్. తన తండ్రి ఇంట ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, నా తండ్రి ఇంట భోజనం నాకు కొదవలేదు అన్న విషయాన్ని తాను రిమెంబర్ చేసుకుంటున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అదంతయు చేసిన తరువాత 15:15 చదువుతున్నాను లూకాసు వార్త. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరి అతని పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపాను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు, కానీ ఎవడు కూడా వాడికి ఏమీ ఇవ్వలేదు.
అయితే బుద్ధి తెచ్చుకుంటున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు మనం కూడా బుద్ధి తెచ్చుకోవాలి. ఎక్కడ పడిపోయాము అనేది జ్ఞాపకం చేసుకోవాలి. బుద్ధి తెచ్చుకొని నా తండ్రి యొద్ద నుండి ఎంతోమంది కూలి వాండ్రకు అన్నం సమృద్ధిగా ఉంది, నాకు అన్నం కాదు కదా, పంది పొట్టు కూడా లేదు అని తాను జ్ఞాపకం చేసుకొని, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాడు. సంశయించట్లేదు. ఎప్పుడైతే తాను జ్ఞాపకం చేసుకున్నాడో వెంటనే దానిని ఇంప్లిమెంట్ చేసేస్తున్నాడు. సో నీవే స్థితిలో పడితివో అది జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకున్నప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే, వెన్ వి ఐడెంటిఫై దట్ వీ ఫాలెన్ ఇన్ టు సిన్, పాపంలో పడిపోయాము అని తెలుసుకున్నప్పుడు, చాలా పాపాలలాగా మనకు కనిపించు. ఇప్పుడు ఈ సంఘానికి కూడా తన పాపంలాగా కనిపించటం లేదు. మేము దేవుణ్ణే ఆరాధిస్తున్నాం కదా అనుకుంటున్నారు, కానీ దేవుని పేరు చెప్పి విగ్రహాలను ఆరాధించే వారిగా, అంటే విగ్రహాలంటే మనం ఏదైతే రూపం చేసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఆర్ఫనేజ్ పెట్టాము అనుకుందాం. ఆర్ఫనేజ్ పెట్టి దేవుని సంగతులు బోధించకుండా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కావాలని చెప్పి యేసు ప్రభు మాట ఎక్కడ ఎత్తకుండా సోషల్ సర్వీస్ చేయటం, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టి సోషల్ సర్వీస్ చేయటం. సోషల్ సర్వీస్ అనేది సోషల్ సర్వీస్ అండి, ఇట్స్ నాట్ గాడ్లీ సర్వీస్. దేవుని కొరకు సేవ చేస్తున్నట్టు కాదు. సాంఘిక సేవ చేస్తే ఆత్మలు ఎలా రక్షింపబడతాయి? ఆత్మల రక్షణార్థమే మనం పని చేయాల్సి ఉంటుంది. దానిని పక్కన పెట్టేసి నేను నిన్ను క్రైస్తవునిగా మారమని చెప్పానా, నేను నిన్ను ఎప్పుడన్నా రక్షణ పొందమని చెప్పానా అని అడుగుతూ ఉంటారు. మరి రక్షణ పొందమని చెప్పకపోతే నీవు సువార్త ఏం ప్రకటిస్తున్నట్లు కదా? అలాంటప్పుడు దేవుని యొక్క సువార్త చెప్తున్నామన్న పేరు పెట్టుకొని సంఘాలలో కొన్ని సబ్సిడరీ ఎలియన్సెస్ లాగా కొన్ని పెట్టుకొని వాటిని మనం పోషించే వారంగా ఉన్నాం, కానీ అసలు విషయాన్ని వదిలిపెట్టేసే వారంగా ఉన్నాం. సో రిపెంటెన్స్ కావాలా, మారు మనస్సు పొంది. Second thing, first thing is to remember, second thing is to repent. పశ్చాత్తాపం పొందాలి. పశ్చాత్తాపం అంటే you will feel sorry for what you have done. నిజంగా నేను చేసింది చాలా పెద్ద తప్పు, ఎంత ఘోరమైనటువంటి పనిని నేను ఎలా చేశాను అని వెంటనే దానిని రెక్టిఫై చేసుకోవాలి. ఈ తప్పిపోయిన కుమారుడు రెక్టిఫికేషన్ ప్రాసెస్ని డిలే చేయలేదు. వెంటనే లేచాడు, తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. సో మనం కూడా ఎప్పుడైతే మనకు పరిశుద్ధాత్మ దేవుడు మన స్థితిని మనకు తెలియజేస్తాడో వెంటనే దానిని మనం ఒప్పుకొని విడిచిపెట్టేసే వారంగా ఉండాలి. రిపెంటెన్స్ అంటే చేంజింగ్ యువర్ డిరెక్షన్ టు గో ఇన్ ఎ డిఫరెంట్ వే. ఇప్పుడు మనం వెళ్తున్న మార్గంలో నుంచి అది తప్పుడు మార్గం అని తెలిసినప్పుడు, దేవునికి వ్యతిరేకమైన మార్గం అని తెలిసినప్పుడు, ఆ మార్గం నుంచి మనము తిరిగిపోయి వేరొక మార్గంలో, దేవుని యొక్క మార్గంలోనికి వెళ్ళిపోవాలి. So this is an urgent appeal for instant change of attitude and conduct before it is too late. చాలా సార్లు ఆలస్యంగా చాలా మంది పనులను చేస్తూ ఉంటారు. కనుక ఈ ఆలస్యం చేయడం అనేది ప్రోక్రాస్టినేషన్ అంటాం. దీనిని ప్రోక్రాస్టినేట్ చేయకూడదు. ఈ తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తున్నాడు? నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి ఈ విధంగా చెప్తాను అని చెప్పి 19వ వచనం చివరిలో లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఇమ్మీడియట్గా వెళ్తాననుకున్నాడు, వెళ్ళిపోయాడు.
అలాగా ఇక్కడ ఇట్ ఈస్ అన్ అపీల్, ఇట్స్ అన్ అర్జెంట్ అపీల్. వీ కెన్ నాట్ ప్రోక్రాస్టినేట్ ద స్పిరిచువల్ థింగ్స్. ఆత్మ సంబంధమైన విషయాలను రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని అనడానికి కుదరదు. ఇప్పటికిప్పుడే, నేడే రక్షణ దినము, ఈరోజే. దిస్ ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. If you don't accept Christ Jesus, you may not be able to accept him as your Savior tomorrow, or tomorrow may not be there for you to accept him as your personal Savior. కనుక రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. మనం ఈరోజు వారమే కాబట్టి రేపటి సంగతి దేవుడు చూసుకుంటాడు. అది దేవుని చిత్తం అయితేనే మనము రేపు దినమందు బ్రతికుంటాము. అపోస్తలుల జేమ్స్ మనకు చెప్తూ ఉన్నాడు కదా, యాకోబు పత్రికలో చదువుకుంటాము. కనుక ఇన్స్టెంట్ చేంజ్ కావాలి, యాటిట్యూడ్లో, కాండక్ట్లో, బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్. నీవు చేయాల్సిందేంటి? ఏ స్థితిలో పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. దేవుడు చెప్తూ ఉన్నాడు జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. రిటర్న్ టు మీ దట్ ఐ మే రిటర్న్ అంటు యు. మీ యొద్దకు నేను తిరుగునట్లుగా మీరు నా యొద్దకు తిరుగుమని ఆయన చెప్తూ ఉన్నారు. కనుక ఈ సంఘానికి, ఎఫెసియన్ చర్చ్కి యేసు ప్రభు చెప్తున్నది ఏంటంటే, నువ్వు మారు మనస్సు పొందాలి. అబ్రహాము ఐగుప్తు దేశమునకు వెళ్ళాడు. ఆదికాండంలో 12వ అధ్యాయంలో ఆయనను పిలిచిన తర్వాత 13వ వచనంలో ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడంతా కూడా ఖేయాస్ క్రియేట్ అయిపోయింది, అస్తవ్యస్తంగా అయిపోయింది. ఆ పరిస్థితులలో తాను మరలా తిరిగి ఎక్కడికి వచ్చాడు అని అంటే, వెంట పెట్టుకొని ఐగుప్తులో ఉన్న నెగెబుకు వెళ్ళాడు. అబ్రహాము బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉన్నాడు. అతడు ప్రయాణం చేయొచ్చు బేతేలు వరకు, అనగా బేతేలుకును ఆయికిని మధ్యన తన గుడారము మొదట ఉండిన స్థలము దగ్గరకు వెళ్ళాడు. మొదట ఉన్న స్థలం దగ్గరకు. ఇక్కడ ఈ 12వ అధ్యాయంలో కొంచెం మనం చూసినట్టయితే, సగభాగంలో చూసినట్టయితే, తన భార్యను గురించి సహోదరి అని చెప్పినటువంటి విషయాన్ని గమనిస్తాము. ఆ తర్వాత జరిగినటువంటిది ఏంటంటే, తన యొక్క తప్పును తెలుసుకున్నట్టుగా తాను ఎక్కడైతే బేతేలుకు హాయికి మధ్యన గుడారము కట్టాడో అది మనం ఎక్కడ చూస్తాము? 12వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. అక్కడికి మరలా తిరిగి వచ్చాడు. ఇట్ మీన్స్ దట్ హీ వెంట్ టు ద ప్లేస్ ఆఫ్ హిస్ బిగినింగ్. తాను ఎక్కడైతే ప్రారంభించాడో అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అని అంటున్నాడు. We must go back to the basics, to the very first things. ఇక్కడ ఎఫెసియన్ చర్చ్ తన యొక్క క్రియలలో ఎక్కడ కూడా లోపం లేదు, కానీ ద మోటివేషన్ ఫర్ ద వర్క్స్, ఆ క్రియలు చేస్తున్నారే దానికి సంబంధించిన మోటివేషన్ ఉంది, అది మారిపోయింది. చాలామంది దేవుని యొక్క సేవ చేయడానికి వస్తూ ఉంటారు. మొట్టమొదట వచ్చినప్పుడు చాలా మంచి హృదయంతో దేవుడు నన్ను పిలిచాడు అని వస్తారు. దేవుని సేవ మొదలుపెట్టిన తర్వాత వీరికి డబ్బు సంపాదన మీద ఆశ కలిగినప్పుడు అనేకమైనటువంటి రీతులలో డబ్బు సంపాదించే మార్గం ఇదే అని అనుకొని దేవుని సేవను ఒక కమర్షియలైజ్డ్ మినిస్ట్రీగా చేసేసి వీరికి ఎక్కడి నుంచో డబ్బులు వస్తూ ఉంటే వాళ్ళ మోటివేషన్ మారిపోతుంది. దేవుని సేవ బదులు తన సొంత సేవను చేసుకుంటూ ఉంటారు. ఆ సొంత సేవ చేసుకునే ఆ పనిలో పడిపోయి దేవుని సేవనే మర్చిపోతారు. ఇప్పుడు డబ్బులు సంపాదించడం, ఎవరు మనకు డబ్బులు ఇస్తారా? వారిని మన సంఘంలో వారికి మంచి పొజిషన్స్ని ఇస్తూ ఉంటారు. లేదు అంటే ఒకవేళ ఫారెన్ ఫండింగ్, ఇప్పుడంటే గవర్నమెంట్ మారిపోయిన తర్వాత ఫారెన్ ఫండింగ్ అన్ని FCRAలు
బ్లాక్ చేసేయడాన్ని బట్టి, సస్పెండ్ చేసేయడాన్ని బట్టి బయట నుంచి డబ్బులు రావట్లేదు. కానీ ఎప్పుడైతే ఆ ఫారెన్ ఫండ్కి అలవాటు పడతారో, కుక్క బిస్కెట్లు వేసినట్టుగా వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం కుక్కల్లాగా వెళ్ళి ఉన్నది లేనట్టుగా చూపించి అన్ని కూడా ఫోటోలు తర్వాత వీడియోలు చూపించి వారికి పంపించి చేయని సేవను చేస్తున్నట్టుగా చెప్పి పేపర్ మినిస్ట్రీని కూడా చేస్తూ, అంటే కాగితాల మీదే మినిస్ట్రీ ఉంటుంది, నిజమైన మినిస్ట్రీ ఉండదు. ఇలాగా భ్రష్టులైపోయినటువంటి అనేకమైన సేవకులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు వారు నడిచే త్రోవ అంతా కూడా ఈ ఎఫెసియన్ చర్చ్ యొక్క త్రోవలోనే ఇప్పటికీ కూడా నడుస్తూ ఉన్నారు. వారు ఎలా అయిపోయారు అని అంటే, యేసు ప్రభువుని ఆ దేవాలయంలో తల్లిదండ్రులు విడిచిపెట్టేసి ఎలాగైతే వెళ్ళిపోయారో, యేసు ప్రభువుని దేవాలయంలోనే విడిచిపెట్టేసి ఇప్పుడు వీరు సోషల్ ఇన్స్టిట్యూషన్స్గా మారిపోయి మంచి కార్యాలను చేసేటువంటి పనులలో నిమగ్నం అయిపోయి ఉన్నారు. కానీ సాల్వేషన్, రక్షణను ప్రకటించే సంఘాలుగా వారు ఉండడం లేదు. అనాథలకు సేవ చేస్తూ, విధవరాండ్రకు సేవ చేస్తూ, వృద్ధుల ఆశ్రమాలను నడిపిస్తూ, దానికి రావాల్సిన ఫండ్స్ ఎక్కడ సంపాదించాలి అని చెప్పి మేము ఏ విధంగా దీనిని డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. కానీ రక్షణ కోసం మనం రక్షణ మార్గమును బోధించే సంఘాలుగా ఎక్కడుంటూ ఉన్నాయి? చాలా సంఘాలు ఇటువంటి పరిస్థితులలోనే ఉన్నాయి. అందుకనే దేవుడు అంటున్నాడు, నీవు చేయాల్సిన పని ఇది. ఒకవేళ నీవు గనక చేయకపోతే దేవుని యొక్క తీర్పు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఐ విల్ కమ్ అండ్ రిమూవ్ యువర్ ల్యాంప్ స్టాండ్. నేను వస్తాను, నీవు గనక అట్లు చేసి మారు మనస్సు పొందితే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును అని చెప్తున్నాడు. నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసేస్తాను. దిస్ ఈజ్ ఎ స్టర్న్ వార్నింగ్ దట్ ఈస్ బీయింగ్ గివెన్ టు మెనీ ఆఫ్ ద చర్చెస్ దిస్ మార్నింగ్. ఈ ఉదయకాలం అందు అనేక సంఘములకు దేవుడు ఇదే విషయాన్ని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ని ఇస్తూ ఉన్నాడు. ఆ వార్నింగ్ ఏంటంటే, ఐ విల్ రిమూవ్ యువర్ ల్యాంప్ స్టాండ్. నీ దీపస్తంభాన్ని నీ వద్ద నుండి తీసేస్తాను అని చెప్తున్నాడు. డబ్బుని నమ్ముకొని దేవుని సేవను చేయాలని నీవు అనుకుంటున్నట్టయితే నీ డబ్బును దేవుడు తీసేస్తాడు. లేదు అంటే మనుషుల యొక్క మహిమను పొందడానికి, గ్లోరీని పొందడానికి నీవు కనుక ఇది మనుషులకు సేవ చేస్తూ దేవునికి సేవ చేయకపోతే అంటున్నాడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, జాన్ ద బ్యాప్టిస్ట్ verse 10లో, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని అంటున్నాడు. సో మంచి ఫలం ఫలించని సంఘం దానిని నరికి వేసి అగ్నిలో పడేసేస్తాడు ఆయన. అప్పుడు ఈ సంఘాలన్నీ కూడా ఎలాంటి సంఘాలుగా అయిపోతాయి అంటే ఈకాబోధు సంఘాలుగా అయిపోతాయి. ఈకాబోధు సంఘాలంటే అక్కడ ఇశ్రాయేలీయులలో నుంచి గ్లోరీ వెళ్ళిపోయింది అనే విషయాన్ని మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుకోవచ్చు. ఇజ్రాయెలైట్స్ లాస్ట్ ద వార్ విత్ ద ఫిలిస్టీన్స్. అప్పుడు 21వ వచనంలో చూస్తాము, దేవుని మందసం పట్టబడినదన్న సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇజ్రాయేలీయులలో నుండి వెళ్ళిపోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోధు అని పేరు పెట్టింది. ఎవరో ఏలి కోడలకు ఫీనెహాసు భార్య ఈ పేరును పెడుతుంది తనకు పుట్టిన బిడ్డకు. ఈకాబోధు అనంటే ప్రభావం పోయెను. సో దేవుని యొక్క మందసం పట్టబడినందున ప్రభావం ఇశ్రాయేలీయులలో నుండి చెరపట్టబడిపోయెను అని ఆమె చెప్పింది. అలాగా ఇక్కడ ఈ సంఘాలన్నీ కూడా ఈకాబోధు సంఘాలుగా మారిపోతాయి.
the glory will depart and there is nothing in the church except you become a social organization who will be looking after the orphans. You yourself are an orphan because the Lord has left you. దేవుడు నిన్ను విడిచిపెట్టేసిన తర్వాత నీవే అనాథం అయిపోయావు. నీవు అనాథలకు ఆశ్రమాన్ని నడిపించేవానిగా ఉంటావు. అది ఎందుకు పనికిరానటువంటి ఆశ్రమం. క్రియలు చేస్తున్నటువంటి క్రియలు దేవుని యొక్క నామ మహిమార్థమై చేస్తున్నట్టయితే దట్ ఈస్ యాక్సెప్టబుల్. అందుకే దేవుడు ఇటువంటి వాటిని హేట్ చేస్తాడు. అందుకే వారి యొక్క దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇంకొక కాంప్లిమెంట్ని ఇక్కడ ఇస్తున్నాడు. ఇంకొక కాంప్లిమెంట్. మొట్టమొదటిగా మనమేమి చూచామంటే 2వ అధ్యాయం 1వ వచనంలో నీవు 2వ వచనంలో నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపస్తులు కాకయే తాము అపస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారిని అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనం కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును అని కాంప్లిమెంట్స్ చెప్తున్నాడే. ఆ గుడ్ థింగ్స్ అబౌట్ ది చర్చ్. ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే అయితే నీలో ఒకటి నీలో ఉన్నది. అదేంటి? నికొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ఇక్కడ ఒక మంచి కాంప్లిమెంట్ని మనం చూస్తున్నాము. ఈ కాంప్లిమెంట్ నికొలాయిటన్ ప్రీచింగ్, ఇది నికొలాయితుల క్రియలు, నికొలాయిటన్ డీడ్స్. నికోలాస్ అంటే టు కాంకర్ పీపుల్, మనం జనులను జయించడం అని అర్థం అన్నమాట. ప్రజలను జయించడం అనేది 15వ వచనంలో కూడా మనము ఈ స్మరణలో ఉన్న సంఘానికి, పెర్గమంలో ఉన్న సంఘానికి రాస్తున్నప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట 15వ వచనంలో నికొలాయితుల బోధన అనుసరించే వారు నీలో ఉన్నారు కావున మారు మనస్సు పొందు అని చెప్తున్నాడు. ఈ సంఘం అయితే ఈ నికొలాయితుల బోధన అనుసరిస్తున్నారు, పెర్గంలో ఉన్న సంఘం. అయితే ఎఫీషియన్ చర్చ్ మాత్రం దీనిని ద్వేషిస్తుంది, ఈ నికొలాయితుల క్రియలు. ఈ డాక్ట్రిన్ ఆఫ్ నికొలాయిటన్స్ ఏంటి అని అంటే, మనకు అపొస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో 7గురిని దేవుని యొక్క మందిరంలో సేవా కార్యక్రమాలను చేయడానికి అపాయింట్ చేశారు, ప్రార్థన చేశారు అపొస్తలులు. 6వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్టయితే 6వ అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథం 6:5లో కొందరిని అపాయింట్ చేశారు. అందులో 7గురు ఉన్నారు. Let us see the names of these people. 5th verseలో ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధతతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికనోరు, 5 తీమోను, 6 పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకియ వాడును అగు నికోలాసు అనువారిని ఏర్పరచుకున్నాడు. ద 7th one, 7వదిగా అపాయింట్ చేసుకున్న ఈ నికోలాస్ అనేటువంటి వాని పేరుతో ఈ నికొలాయిటన్ ప్రీచింగ్ వచ్చింది, నికొలాయిటన్ డీడ్స్ వచ్చాయి. అయితే నికోలస్ దేవుని ఆత్మతో నింపబడిన వానైనప్పటికీ కూడా తనను ఎవరైతే ఫాలోవర్స్గా క్లెయిమ్ చేసుకుంటున్నారో వారు అనేకమైనటువంటి దైవ వ్యతిరేకమైన విషయాలను ప్రాచుర్యంలోనికి తీసుకొని వచ్చేసారు. దే డిస్టార్టెడ్ ద టీచింగ్స్ ఆఫ్ నికోలస్. అయితే వీళ్ళ యొక్క బోధ బహుశా ఎలా ఉంటుంది అని అంటే, ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ అస్ టు అబ్యూజ్ అవర్ ఫ్లెష్. దేవుని యొక్క ప్రసన్నతను పొందడానికి మనం మన శరీరాన్ని కష్టపెట్టుకోవాలి అని చెప్పేటువంటి వారు. ఇది ఒకటి. రెండవదిగా వీళ్ళు ఎలా అంటే వీ హ్యావ్ టు కాంకర్. నికోలాస్ అంటే కాంకరింగ్ కదా.
కాంకరింగ్ ద పీపుల్. బై హుక్ ఆర్ క్రూక్ వీ హ్యావ్ టు మేక్ పీపుల్ డిసైపుల్స్ అనేది వీరి యొక్క ఉద్దేశం. అందుకే ఏదైనా చేయొచ్చు, ఇమ్మొరాలిటీ చేయొచ్చు, లేదంటే ఐడోలాట్రీ చేయొచ్చు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే జనులను మనం జయించే వారంగా ఉండాలి. ఈ ఓవర్కమర్స్ అనే మాట మనకు ఈ ప్రకటన గ్రంథంలో అనేకమైన సార్లు చూస్తాం. జయించు వానికి నేను పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనెత్తును అని 7వ వచనంలో చెప్పాడు కదా. అలాగే జయించే వారికి కొన్ని రివార్డ్స్ ఉన్నాయి. ఆ రివార్డ్స్ ఓవర్కమర్స్ యొక్క రివార్డ్స్ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క రీతిలో జయించడం ఒకటి, మన సొంత రీతిలో జయించడం ఒకటి. వీళ్ళు నికోలాయిటన్స్ ఇప్పుడు కూడా చాలామంది మనకు ఆ పేరుతో కనిపించడం లేదు, కానీ వారిదైన మార్గంలో దేవుని యొక్క పనిని చేయాలని అనుకునేవారు అనేక మంది ఉంటుంటారు. ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్ పీపుల్ దే మేక్ సో మెనీ అట్రాక్టివ్ థింగ్స్. కానీ యేసు ప్రభువు తన యొక్క మినిస్ట్రీ చేసిన 3.5 సంవత్సరాలలో ఇటువంటి విధంగా ఎవరిని ఆకర్షించడానికి ప్రయత్నించలేదు. ఆయన ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారికి బోధలు చేయలేదు. దేవుడు మాటను, దేవుని యొక్క సందేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించాడు. తర్వాత ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్గా స్ట్రైట్ వార్నింగ్స్ని ఇస్తూ సున్నం కొట్టిన సమాధులు అని చెప్పి, సర్ప సంతానమా అని చెప్పి, ఈ విధంగా అనేకమైనటువంటి పరుష పదజాలంతో యేసు ప్రభువు దేవుని యొక్క మాటలను ప్రకటించారు. అంతేగాని సూదింగ్ వర్డ్స్ని ఉపయోగించి ప్యాంపరింగ్ చేసుకుంటూ మనకు ఎవరైతే డబ్బులు ఇస్తారో వారికి మనం బాగా మసాజ్ చేస్తూ, ఆయిల్ రాస్తూ, బటరింగ్ చేస్తూ, ఈ విధంగా ఎప్పుడు కూడా యేసు ప్రభు యొక్క సేవను మనము చేయటానికి వీల్లేదు. ఈ నికోలాయిటన్ టీచింగ్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఎట్లా అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు ద ప్రీచింగ్ ఆఫ్ ద బిలాము యొక్క బోధ. బిలాం అంటే స్వాలోవర్ ఆఫ్ ద పీపుల్, ప్రజలను మింగేటువంటి వాడు. ప్రజలను జయించడం కాదు, ప్రజలను మింగేటువంటి వారిగా ఇప్పుడు అనేక మంది బోధలు తమ యొక్క బోధలను చేస్తూ ఉన్నారు. we will go into the details about the Balaam's preachings in the next letters లో మనం ధ్యానం చేసినప్పుడు ఈ బిలాము బోధ అంటే ఏంటో మనం చూద్దాము. అయితే ఈ బిలాము ఇజ్రాయెలైట్స్ దేవుని యొక్క బ్లెస్సింగ్స్ని పోగొట్టుకునే విధంగా మనం ఏం చేయాలి అంటే ఇమ్మొరాలిటీని ప్రోత్సహించాలి, ఐడోలాట్రీని ప్రోత్సహించాలి. మనం సంఖ్యాకాండంలో చదువుకుంటాం. వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే బాలాకుతో కలిసి నువ్వేం చేయాలంటే ఇజ్రాయేలీలకు మోయాబు స్త్రీలను ఎరవేస్తే వాళ్ళు ఆ మోయాబు స్త్రీలు చూసుకుంటారు. సాల్మన్ యొక్క మనసును ఏ విధంగా తన యొక్క భార్యలు వృద్ధాప్యమందు త్రిప్పివేశారో అలాగా ఇజ్రాయేలీల యొక్క మనసులను మోయాబు స్త్రీలు త్రిప్పివేస్తారు. అప్పుడు దేవుడు ఖచ్చితంగా వాళ్ళని శపిస్తాడు, ఆశీర్వాదములు వారి మీదకి రావు అని చెప్పినప్పుడు వీళ్ళెళ్ళి ఆ మోయాబు స్త్రీలతో వారి విగ్రహాల ముందు డాన్స్ చేస్తూ వారు పెట్టిన ఆహారం తీసుకుని వారితో వ్యభిచారం చేయడం మొదలుపెట్టారు. అంటే బై హుక్ ఆర్ క్రూక్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ అండ్ గెట్ అవర్ థింగ్స్ డన్ అనే విధంగా వీరి యొక్క ప్రీచింగ్, బేలమ్స్ ప్రీచింగ్ ఉంది. అలాగనే ఈ దినాలలో కూడా మనం ఏదో ఒకటి ఆశ చూపించి ఏది దేవుడు మీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, దేవుడు మీకు మంచి చేస్తాడు, మీకు లోటు లేకుండా చేస్తాడు, యేసు ప్రభు దగ్గరకు వస్తే పూల పాన్పులాగా నీ జీవితం అయిపోతుంది, యు ఆర్ బోర్న్ టు విన్, నీవు జయించడానికే జన్మించావు, యేసు ప్రభు నీతో ఉంటే నీ ముందు ఎవరు నిలబడలేరు, దేవుని వాక్యం చెప్తూ ఉంది కదా, నీ ఎదుట ఎవరు నిలబడకుండా చేస్తాను అని చెప్పి, యు ఆర్ ఏ కాంకరర్, యు ఆర్ ఏ విన్నర్ అని చెప్పేటువంటి అనేకమైన బోధలు మనము ఈ నికోలాయిటన్ ప్రీచింగ్స్ ఆర్ బేలమ్స్ ప్రీచింగ్స్గా మనం పరిగణించవచ్చు. ఇంకా కొంత ఈ నికోలాయిటన్ యొక్క బోధ ఎలాంటిది అంటే వీ హ్యావ్ టు కాంప్రమైజ్ విత్ ద సొసైటీ. మనం అన్యులను దేవుని యొద్దకు తీసుకొని రావాలి అంటే అన్యుల యొక్క ఆచారాలను మనం పాటిస్తూ వారిని దేవుని దగ్గరకు తీసుకురావడం కాదు. ఈ సొలొమోన్ లాగా ఏం చేస్తాము అని అంటే మనం కూడా ఆ అన్యుల యొక్క దేవతలకు గుళ్ళు కట్టించేస్తున్నాడు సొలొమోన్. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో కమాతురత గలవాడై
అనేక మంది పరస్త్రీలను మోహించి వారిని ఉంచుకుంటూ ఉన్నాడు. 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులను కలిగి ఉన్నాడు. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయం దేవుడైన యెహోవా ఎడల యథార్థం కాకపోయెను. అప్పుడేం చేశాడు? తాను చేసింది, సొలొమోను అష్టారోతు అను సీదోనీయుల దేవతకు, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచాడు. దేవుని యొక్క దృష్టికి చెడు నడత నడిచాడు. ఇంకా తమ దేవతలకు ధూపములు వేయచ్చు, బలులు అర్పించుచు, పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం ఈ విధంగా బలిపీఠాలను కట్టించి హేయమైనటువంటి దేవతలను ఆరాధించటము చేస్తూ ఉన్నాడు. అలాగా కాంప్రమైజింగ్ అనేది మనకు ఎక్కడ కూడా పనికిరాదు. ఇంకా అనేక మంది ప్రబుద్ధులు బయలుదేరారు. మీ గ్రంథాలలో మా దేవుని గురించి రాసి ఉంది చూడండి అని చెప్పి, వారి గ్రంథాలు పరిశుద్ధ గ్రంథమేమో పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణతో రాయించబడిన గ్రంథం అయితే, ఆ దెయ్యాల చేత ప్రేరేపించబడి రాయబడిన గ్రంథాలలో మా దేవుని గురించి ఉంది అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటున్న ఎంతకంటే ఫూలిష్ క్రిస్టియన్స్, ఈ తరంలో జీవించుచున్న ఫూలిష్ క్లెయిమ్ చేసుకునేటువంటి క్రిస్టియన్స్ ఏ తరంలో కూడా ఉండరు అనేది మనం గ్రహించినట్లయితే ఎంతో బాధాకరమైన విషయంగా కనిపిస్తుంది. ఇతర మత గ్రంథాలు పరిశుద్ధాత్మని ప్రేరేపణతో దేవుడు రాయించలేదు. అవి మనుషులు దెయ్యముల యొక్క ఆత్మతో నింపబడిన వారై వాటిని రాశారు. అందుకే అవన్నీ కూడా అజ్ఞానంతోనూ, తర్వాత అన్నీ కూడా ఫిల్తీ థింగ్స్తోనూ నింపబడి ఉన్నటువంటి గ్రంథాలలో పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువును గురించి రాశారు అని మనం చెప్పుకొని క్లెయిమ్ చేసుకోవడం అంతకంటే ఫూలిష్నెస్ ఇంకొకటి ఏది కూడా లేనే లేదు. కాంప్రమైజ్ అయిపోయి మీరు మేము ఒకటే అన్నట్టుగా, మీరు మేము ఒకటి కాదు అని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంటే ఈ లోకానికి మనకు ఎక్కడ పొంతునుంటుంది? క్రీస్తుకు బెలియాలకు ఎక్కడ అసలు దెర్ ఈస్ నథింగ్ కామన్ ఇన్ బిట్వీన్ దీస్ టూ. కాబట్టి వెలుగున్న చోట చీకటి ఉండదు. చీకటి గ్రంథాలలో వెలుగుని గురించి ఏ విధంగా రాయబడి ఉంటుంది అని ఆలోచించలేని, ఇంగిత జ్ఞానం లేనటువంటి బోధకులు ఉంటున్న ఈ దినాలలో నికోలాయిటన్ ప్రీచింగ్స్ని చేస్తున్నటువంటి ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో మనం దేవుని యొక్క బిడ్డలంగా ఏ విధంగా మన ఘటములను కాపాడుకోవాలి అనే దానిని చాలా జాగ్రత్తగా, ఎల్లప్పుడూ కూడా జాగరూకత కలిగిన వారంగా, మెలకువ కలిగిన వారంగా జీవించకపోతే అన్యాచురల్ డిస్టింక్షన్స్ని మనం గనక చూపించుతూ ఉన్నట్లయితే, వారి యొక్క డాక్ట్రిన్స్తో మన డాక్ట్రిన్స్ని కలిపేసుకుంటూ ఉన్నట్టయితే మనం ఎప్పటికీ కూడా పరిశుద్ధులంగా దేవుని యొక్క మార్గములలో జీవించే వారంగా ఉండలేము. దేవుడు వీటన్నింటిని హేట్ చేస్తున్నానని చెప్తున్నాడు. నీవు హేట్ చేస్తున్నావు, నీవు ద్వేషిస్తున్నావు, నేను కూడా ద్వేషిస్తున్నాను. సో we learn that God hates sin, God hates this kind of preachings. ఇటువంటి బోధలను దేవుడే ద్వేషిస్తూ ఉన్నాడు. వాటిని పట్టుకొని మనం ఆ సంఘములకు, ఆ బోధకులకు అటాచ్ అయిపోయి, వారితో మనం మింగిల్ అయిపోయి, వారు చెప్తున్న దానిని ఆహా ఓహో అని మనం యాక్సెప్ట్ చేస్తున్నాము అంటే మనలో పరిశుద్ధాత్మని యొక్క కార్యము జరగడం ఆగిపోయింది. స్తబ్దమైనటువంటి పరిస్థితులలో మనం జీవిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ మొదటి ఈ క్రియలన్నింటినీ విడిచిపెట్టేసవే, అక్కడికి నీవు మళ్ళరా, వీటన్నింటినీ పక్కన పెట్టేసి నేను చెప్పింది నీవు చెయ్యి, చేయకపోతే నీ దగ్గరకు వచ్చి నీ దీపస్తంభాన్ని దాని చోటులో నుంచి తీసేస్తాను అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. 7వ వచనంలో, మీరు చెప్పేది మేమెందుకు వింటాము అని అనుకుంటున్నారా?
దేవుని యొక్క మాటలు ఎవరు చెప్పినప్పటికీ కూడా వినాల్సిందే. దేవుని మాటలు సత్యవంతమైన మాటలు, అవి జీవవాక్యము. కాబట్టి ఈ జీవవాక్యంలో ఉన్నటువంటి ఆ జీవానికి సంబంధించిన విషయాలు, సత్య సంబంధమైన విషయాలను మనకు ఎవరు చెప్పినప్పటికీ కూడా వాటిని మనం వినవలసి ఉంటుంది. వినలేదా? చూడండి ఏం చెప్తున్నాడు. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. So this is the general exhortation to all the people who hear. Identante, it is like an imperative command that is given by Christ Jesus when he completed teaching the parables. ఉపమాన రీతిలో సినాప్టిక్ గాస్పెల్స్లో యేసు ప్రభువు ఉపమానాలు చెప్పిన తర్వాత చెవి గలవాడు వినుగాక అని చెప్పాడే, ఆ సేమ్ ఇంపారేటివ్ కమాండ్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దిస్ ఈజ్ ఎ కమాండ్ ఫర్ ఆల్ ద క్రిస్టియన్స్ హూ ఆర్ లివింగ్ అక్రాస్ ద సెంచురీస్. This is not only for the Ephesian church, it is for every Christian that is living across the centuries. కనుక చెవి గలవాడు ఎవరు దేవుని యొక్క మాట వింటారు అంటే, ఎవరి హృదయములు క్రీస్తు మాటల కొరకు తెరవబడతాయో వారు మాత్రమే ఆయన మాటలను వినగలుగుతారు, వాటిని గ్రహింపగలుగుతారు. కానీ మనకు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులమైతే మనం కొరింథీయులకు రాస్తూ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2:14 అపొస్తలుడు పౌలు అంటున్నాడు, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని యొక్క ఆత్మ విషయములను అంగీకరించడు. ఆర్ యు a natural man or a spiritual man? If you are a spiritual man, you will listen to what the God says through the Holy Spirit. But if you have a seared conscience, because of your seared conscience, you have become like a natural man. ప్రకృతి సంబంధమైన మనుషునిలాగా నీవు గనక అయిపోయి ఉన్నట్టయితే దేవుని యొక్క మాటలను నీవు అంగీకరించవు. అవి అతనికి వెర్రితనంగా ఉన్నది అని అంటున్నాడు పౌలు. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపవదగును గాని కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. న్యాచురల్ మ్యాన్ అయితే అనగా ప్రకృతి సంబంధమైన మనిషి, అతనికి ఆత్మ సంబంధమైన అనుభవం లేదు కనుక వివేచన లేదు, అందుకే వాటిని గ్రహించలేడు. కానీ if you are a spiritual man, if the Holy Spirit has really come into you, if you have really accepted Christ Jesus as your Savior, truly accepted Christ Jesus as your Savior, there is a working of the Holy Spirit in your heart. నీ హృదయంలో దేవుని యొక్క కార్యం, పరిశుద్ధాత్మ కార్యం తప్పక జరుగుతుంది. కనుక పరిశుద్ధాత్ముడు చెప్పిన మాటలు నీవు గ్రహించగలుగుతావు, వినగలుగుతావు. వింటే నీకు ఒక రివార్డ్ ఉంటుంది. ఆ రివార్డ్ ఏంటంటే 7వ వచనంలో చెప్తూ ఉన్నాడు, జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనెత్తును. దిస్ ఈస్ ద ప్రామిస్. ట్రీ ఆఫ్ లైఫ్ మనకు ఎక్కడొస్తుంది? Genesis chapter 2 verse 9లో మనకు కనిపిస్తుంది. సో మనకు జీవ వృక్ష ఫలములు భుజింపనిస్తాను అని అంటున్నాడు. దోస్ హూ ఓవర్కమర్స్ అంటే ఇంకేదో కాదు, ఈ హృదయ కాఠిన్యాన్ని జయించినటువంటి వారు, ఈ మొదటి క్రియలు చేయడానికి తిరిగి నిశ్చయించుకున్నటువంటి వారు ఓవర్కమర్స్. ఎవరైతే ఆ హృదయ కాఠిన్యమును విడిచిపెట్టేసి ఈ ఫస్ట్ లవ్ని మరలా, మొదటి ప్రేమ, మొదటలో మనకున్న ప్రేమను మరలా దేవుని యొక్క క్రియలు చేసేదాని విషయంలో సంపాదించుకున్నట్టయితే, if we get them back again, then the promise is you will return to the Garden of Eden. That is, you will be restored to the eternal life. అందుకే ప్రకటన గ్రంథంలోనే 22వ అధ్యాయం 2వ వచనం చెప్తూ ఉంది. 22:2లో ఆ నది యొక్క ఈవలను ఆవులను జీవ వృక్షముండెను, అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను, ఆ వృక్షం యొక్క ఆకులు జనములకు స్వస్థపరచుటకై వినియోగించును అని రాయబడి ఉంది. సో ఇంకా మనం 14వ వచనం కనుక చూసినట్టయితే, జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించున్నట్లు
తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు ధన్యులు. సో ద రెస్టరేషన్ విల్ బి డన్. ది ఇటర్నల్ లైఫ్ will be given back to us again. The one relationship that we have lost with God will be restored again. కాబట్టి ఓవర్కమర్స్ కి, ఎవరైతే జయిస్తారో వారికి మరలా ఆ ఈడెన్ గార్డెన్ లోనికి, రెస్టరేషన్, ప్యారడైజ్ లోనికి, పరదైసులో ఉన్నటువంటి అని, ప్యారడైజ్ ఈజ్ నథింగ్ బట్ ద గార్డెన్ ఆఫ్ డిలైట్ వేర్ గాడ్ లివ్స్. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ గాడ్ లివ్స్. దేవుడు నివసించే స్థలంలో మనం కూడా నివసించడానికి దేవుడు మనకు పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిస్తాను అని చెప్తున్నాడు. సో are we intending to restore our relationship, the lost relationship, the forgotten relationship with God? Then we have to do the first deeds. కనుక ఆ మొదటి క్రియలను, మొట్టమొదటిగా రక్షింపబడినప్పుడు నీవు చేసిన క్రియలు, మొట్టమొదటిగా రక్షింపబడినట్లు పడినప్పుడు దేవుని కొరకు నీ హృదయంలో ఉన్న ప్రేమ, ఆ ఎంథూజియాజం, దేవునితో నీకున్నటువంటి ఆ ఎక్స్టాటిక్ రిలేషన్షిప్, ఆ ఫెలోషిప్ కలిగి నీవు గనక జీవించినట్టయితే దేవుని యొక్క రివార్డ్స్ని పొందగలవు. ఒకవేళ నీవు గనక ఆత్మ చెప్పుచున్న మాట వినకపోతే నీవున్న ఈ పరిస్థితులలోనే ఉండిపోతావు. దేవుని దగ్గరకు ఆ జీవ వృక్ష ఫలములు భుజించడానికి కానీ, పరదేశునకు వెళ్ళడానికి కానీ నీకు అర్హత ఉండదు అని దేవుడు ఈ ఉదయ కాలమందు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఎన్నో కలిపి చెరిపెడి బోధలు, నికలైటన్ ప్రీచింగ్స్, బేలమ్స్ ప్రీచింగ్స్ ఈ దినాలలో ప్రభువా మేము చూస్తూ ఉన్నాము. అపాయకరమైనటువంటి కాలంలో మేము జీవిస్తూ ఉన్నాము. మా ఘటములను కాపాడుకొనున్నట్లుగా మా స్థితిని మాకు బోధించుచున్న మీ వాక్యమును బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ, సులువుగా చిక్కులు పెట్టు సాతాను యొక్క శోధనలలో మేము పడిపోకుండా, వాని యొక్క ట్రాప్స్లో మేము పడిపోకుండా, దైవ వాక్యమును ఆత్మ చెప్పుచున్న రీతిలో వినగలగటానికి, గ్రహించగలగటానికి, మా జీవితంలో అన్వయించుకోగలగటానికి మా ఎడల దయ చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండి, ఏవి సాతాను యొక్క తంత్రాలో, ఏది దేవుని యొక్క ప్రాంప్టింగ్సో, హోలీ స్పిరిట్ యొక్క ప్రాంప్టింగ్సో అర్థం చేసుకొనుటకు వివేచన కలిగిన హృదయమును మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.